లిటిల్ హార్ట్స్ ని బీట్ చేసిన రాజు వెయిట్స్ రాంబాయ్. రూరల్ బ్లాక్ బస్టర్ అంటూ అదిరిపోయే కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్. రాజు రాంబాయ్లకి కలిసి వచ్చిన ₹99 టికెట్ ప్రైస్. ఇంతకీ రాజు వెయిట్స్ రాంబాయ్లకి ఎన్ని పైసలు వచ్చినాయి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. నవంబర్ 21న రిలీజ్ అయిన 10కి పైగా సినిమాల్లో మంచి ఆక్యుపెన్సీలు కనిపించింది ఒక్క రాజు వెయిట్స్ రాంబాయ్కి మాత్రమే. మిగిలిన వాటిలో టీమే సైలెంట్ అయ్యేంతగా 12 రైల్వే కాలనీ బ్యాడ్ టక్ తెచ్చుకోగా, ప్రేమంటే పాంచ్ మినార్లు రిలీజ్ అయిన విషయమే తమకు తెలియదు అన్నట్లుగా ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఆ సినిమాల టాక్ కూడా ఏమంత పాజిటివ్గా లేకపోవడంతో ఆడియన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇక వీకెండ్స్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఇక చాలా కష్టపడి బెస్ట్ రీమాస్టరింగ్ చేసుకున్నటువంటి కొదమసింహం సైతం కొన్ని చోట్ల డెఫిసిట్లు నమోదు చేసింది. శివ రేంజ్లో కాకపోయినా అందులో సగం రెస్పాన్స్ అయినా దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్కి నిరాశ మిగిలింది. ఇక రాజు వెయిట్స్ రాంబాయ్ విషయానికి వస్తే మరీ ఎక్స్ట్రాడినరీ అనిపించుకోకపోయినా ఉన్నంతలో సిన్సియర్గా చెప్పిన ప్రేమ కథనే టాక్ తెచ్చుకోవడం యూత్ని థియేటర్లకు రప్పిస్తుంది. ఫస్ట్ డే రోజు ₹99 టికెట్ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. నిన్న సెకండ్ షోలు చాలా చోట్ల హౌస్ఫుల్ అయ్యాయి. అయితే ఏపీ తెలంగాణలోని పలు థియేటర్లలో మల్టీప్లెక్స్లు హఠాత్తుగా రేట్లు మార్చి పాత ప్రైజ్లో పెట్టడం షాక్ అనే చెప్పాలి. వీకెండ్ని క్యాష్ చేసుకోవడం గురించి కావచ్చు, అయితే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కేవలం ఒక్కరోజు ₹99 అని చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. బుక్ మై షోలో సగటున గంటకు 3000 దాకా టికెట్లు అమ్ముడుపోతున్న కొత్త రిలీజ్కు ఇదొక్కటే. క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం అండ్ టీం తెలివిగా దాన్ని వాడుకున్నటువంటి వైనం, ఈవెంట్లలో డైరెక్టర్ చేసిన ఛాలెంజ్ ఇవన్నీ సానుకూలంగా పనిచేశాయి. నైజాంలోనే 1 కోటి దగ్గరగా వసూలు వచ్చాయని కూడా టాక్ నడుస్తుంది. ఓవరాల్గా నెంబర్లు ఇంకా వదలాల్సింది. ఏదేమైనా అల్లరి నరేష్, అర్జున్ సర్జా, రాజ్ తరుణ్, ప్రియదర్శి లాంటి నోటెడ్ హీరోల సినిమాల కన్నా ఒక కొత్త జంట నటించిన రాజు వెయిట్స్ రాంబాయ్ స్టోరీకి ఇంత రెస్పాన్స్ దక్కడం విశేషమనే చెప్పాలి. ఇదే దూకుడు వీకెండ్ తర్వాత కూడా కంటిన్యూ అయితే బొమ్మ మీద సూపర్ హిట్ ముద్ర పడిపోతుంది. అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి సినిమా రాజు వెయిట్స్ రాంబాయ్. శుక్రవారం థియేటర్లోకి వచ్చిన అన్ని సినిమాల కంటే రాజు వెయిట్స్ రాంబాయ్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని కూడా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్తో బాక్స్ ఆఫీస్ జర్నీ మొదలుపెట్టింది. లేటెస్ట్గా మూవీ టీం ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రాజు వెయిట్స్ రాంబాయ్ మూవీ ఫస్ట్ డేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ₹1.47 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్టు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒక చిన్న బడ్జెట్ సినిమాకి ఇది మంచి ఓపెనింగ్ అనే అనుకోవాలి. అయితే లిటిల్ హార్ట్స్ సినిమా కంటే కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కంటే ఇది ఎక్కువ అని కూడా మూవీ టీం చెప్పింది. రూరల్ కల్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా డిక్లేర్ చేసింది. లిటిల్ హార్ట్స్ మూవీ ఓపెనింగ్ డేనే ₹1.35 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ట్రెండ్ చూస్తుంటే మౌత్ టాక్తో రాజు వెయిట్స్ రాంబాయ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ దక్కించుకుంటుందని కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు. వీకెండ్లో యూత్ ఆడియన్స్ మాత్రం థియేటర్లకు తరలివస్తారని కూడా భావిస్తున్నారు. నిజానికి టీజర్, ట్రైలర్, సాంగ్స్ నచ్చడంతో జనాల్లో ముందు నుంచే ఓ వర్గం ఆడియన్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించారు. చిన్న సినిమా అయినప్పటికీ కూడా మేకర్స్ ప్రమోషన్స్ బాగానే చేశారు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో 100% సక్సెస్ అయ్యారు. రాజు వెయిట్స్ రాంబాయ్ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి కూడా స్క్రీన్స్ పెంచారు. ఆడియన్స్ డిమాండ్స్ మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా స్క్రీన్స్ అదనంగా యాడ్ చేసినట్లు కూడా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. ప్రియదర్శి, ప్రేమంటే, అల్లరి నరేష్, 12 రైల్వే కాలనీ వంటి మరో 2 సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ రాజు వెయిట్స్ రాంబాయ్ సినిమాకి డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది. రాబోయే రోజుల్లో ఈ సినిమాకి ఎలాంటి నెంబర్స్ వస్తాయో చూడాలి. మరి రాజు వెయిట్స్ రాంబాయ్ సినిమాకి మాత్రం సాయిలు కాంపాటి డైరెక్ట్ చేశారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి, సుబర్టన్ ఫిలిమ్స్ అండ్ మాన్సూన్ స్టైల్స్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల అండ్ రాహుల్ మోబిదేవి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ అండ్ బన్నీవాస్ మూవీ టీం కూడా డెఫినెట్స్గా బ్యానర్పై వంశీ నందిపాటి పేర్లు బన్నీవాస్ ఈ సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, దాని తర్వాత అనితా చౌదరి, కవితా శ్రీరంగం లాంటి మెయిన్ కాస్ట్ అయితే ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే సినిమాకు పెద్ద ప్లస్ వచ్చేసి సురేష్ బొబ్బిలి మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ తోటే సగం సినిమాని ప్రమోట్ చేశారు. బట్ దాని తర్వాత టీం అంతా సగం ప్రమోట్ చేసింది. బట్ ఓవరాల్గా మాత్రం లిటిల్ హార్ట్స్ కంటే కూడా ఒక మెట్టు పైకి ఎక్కి మంచి ఆక్యుపెన్స్ తోటి అయితే నమోదైంది. ఇక ఇది ఈ ప్రమోషన్ అనేది రాను ఇంకా చేస్తుంటే డెఫినెట్గా ఈ సినిమా కూడా లిటిల్ హార్ట్స్ కంటే మించే డెఫినెట్గా ఒక 30 crores ప్లస్లోకి వెళ్తుందని కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు. బట్ ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్ లవ్ స్టోరీకి ఈ రేంజ్ అప్లాస్ దక్కడం నిజంగా కల్ట్ అనే చెప్పుకోవచ్చు. అయితే మరి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. బట్ ఈ నెంబర్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏదో తెలియదు అని. బట్ ఓవరాల్గా మాత్రం స్క్రీన్స్ అయితే పెరుగుతున్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేయడం నిజంగా ఒక పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. బట్ ఆడియన్స్ కూడా అదే రేంజ్లో దాన్ని తీసుకెళ్ళడం, దాని తర్వాత సినిమాకు ఒక పెద్ద ఎసెట్గా మారింది రాజు వెయిట్స్ రాంబాయ్ ప్రమోషన్ సాంగ్. అంటే సినిమాలో ఉన్నటువంటి సాంగే, బట్ కాకపోతే అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో మరి రాజు వెయిట్స్ రాంబాయ్ సినిమా చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.